నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం. తాండూరు పట్టణంలోని తల్లా గార్డెన్స్ లో ఎల్మకన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి రైతు సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని పిలుపు. తను డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల తక్కువ సమయంలోనే సొసైటీ బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పేపర్లకు స్వస్తి చెప్పి సొసైటీలో అన్ని సేవలు కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందని సొసైటీపై రైతులకు నమ్మకం కల్పించడం జరిగింది. చాలా మంచి సమయం ఇచ్చాడు. ఎంతసేపట్లో మాట్లాడితే కూడా ఆయన అన్ని సానుకూలంగా స్పందించి 100 కోట్ల రూపాయలు కూడా మన ప్రాంతానికి కేటాయించడం జరిగింది. మన అందరూ కూడా ముఖ్యమంత్రి గారి చేదోడు మాట్లాడుతున్న మన ఎమ్మెల్యే గారు తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనమందరం కూడా ఆయన కోసం ఏ వ్యక్తి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఎంత రాని కూడా మీకోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని అందరితో సమయంగా పని చేసుకుంటుంది. ఎంత అభివృద్ధి జరుగుతుందో అప్పుడు మాట్లాడండి. మీరు చేసి అప్పుడు గత పాలకులు ఏం చేసిందా? మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. అప్పుడు అంతకుముందు కూడా మీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు మీరు పాలించారు. మళ్ళీ రోజు ఏం చేసారు? మీరు వికారాబాద్ ఆంధ్ర గుర్తు రాలేదా? మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. కాబట్టి నేను దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకి కూడా చెప్తున్నా, ఎక్కడికక్కడ విమర్శించాలని కూడా చెప్తా ఉన్నా. మేమేదో స్టేజ్ మీద మాట్లాడాలి, విమర్శించడం కాదు, ఎక్కడ మాట అక్కడే విమర్శించాలి. కాబట్టి అవన్నీ ఎవరు విమర్శించినా మేము ఊరుకునేది మా అభివృద్ధి బాధలో మా నాయకులను మేమందరం కలిసి ముందుంటామని చెప్పి కోరుకుంటూ మరి సమయం డిసిసిబిలో కూడా ఉండే విధంగా మేము డిసిసిబిలో కూడా తప్పు చేస్తున్న ఉద్దేశంతో మాకు ఏదైతే ఫైనాన్స్ చేస్తుందో టెస్క్యాప్ అనుసంధానం చేసి ఒక మంచి ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ఫ్యాక్స్ సిస్టమ్ పెట్టి అందరూ కూడా సొసైటీలో ఒక రైతులకు ఒక నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు తక్కువ కాలంలో 600 కోట్ల ఉన్నటువంటి సొసైటీని డిసిసిబిని 3 సంవత్సరాలనే 2000 కోట్లకు తీసుకుపోయామంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం కోఆపరేట్ చేసినాం. కానివ్వండి, ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా కోఆపరేట్ చేసే వాళ్ళ సహకారంతో తీసుకోవడం జరిగింది. మనకు ఆ రోజు జిల్లాలో 30 బ్రాంచ్లు ఉండే. మీ దాంట్లో తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది, మన తాండూరులో ఒక బ్రాంచ్ ఉన్నది. ఆ రోజు ఒక బ్రాంచ్ సరిపోదు, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా లక్షణాలు కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక బ్రాంచ్ కూడా కొత్తది ఈ రోజు మన తాండూరులో ఒక ప్రపోజల్ ఇస్తున్నాం. వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మొన్న ఈ రోజు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఈ తాండూరులో ఒకటే బ్రాంచ్ సరిపోదు, ఈ లక్షణాలు కూడా బసిరాబాద్ 50 మీటర్ది ఈ తాండూరు పెద్ద టౌన్, తాండూరుకి బ్రాంచ్ అయితే సరిపోతుంది, పెద్దేవుడు కూడా కావాలని చెప్పి మొన్న మనలు అందరూ కూడా లక్ష్మణ చెప్పినప్పుడు పెద్దేవుడు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా త్వరలో రాబోతా ఉన్నది ఆ బ్రాంచ్ కూడా. ఎందుకంటే బ్రాంచ్ అక్కడ ఉంటే రైతులకు అనుసంధానంగా ఉన్నది. ఈ రోజు చెప్తా ఉన్నాడు, నేను 21 కోట్ల రూపాయలు గోల్డ్ లోన్ ఇస్తామని చెప్పి. అదే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఒక బ్రాంచ్ పెద్ద ఉంటే ఆ రైతులకు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు రేపు ఈ రోజు లక్షణాలు కూడా ఒక బ్రాంచ్ కూడా మనం స్టార్ట్ చేయకపోతా ఉన్నాం. ఆ రైతులకు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఈ సొసైటీలో ఈజీగా లోనింగ్ ఎక్కడో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈజీ కావాలా, ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు తటపల్లి లోన్ ఇస్తే బ్యాంక్ నుంచి చెక్ తీసుకొని పోవాలా. బసిరాబాద్ మైలవారం ఒక చెక్ పాస్ చేస్తే ఆ మైలవారం నుంచి వచ్చి తాండూరుకు వచ్చి బ్రాంచ్ లో చెక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం ఎక్కడ తీసుకొస్తే రేపటి నుంచి వాళ్ళందరూ తాండూరు రాకుండా ఇదే పెద్దలో బ్రాంచ్ అయితే వాళ్ళ అక్కడ తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో వారిని కూడా అక్కడే ఒక బ్రాంచ్ అక్కడ కూడా త్వరలో తప్పకుండా మన తాండూరులోనే అక్కడ చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు గతంలో ఇక్కడ కూడా గోడౌన్స్ లేకుండా ఉండే. ఆ రోజు రైతులకు ఒడ్లు వేసుకోవాలని కూడా ఇబ్బంది ఉంటుండే. నా పాటలో ఒక మీటింగ్ పెట్టించి నా పాట అందరూ కూడా స్టేట్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఆలయ చైర్మన్ చింతల గోవిందరాజు గారు అనేటువంటి వ్యక్తి కూడా ఆలయ చైర్మన్ అంటే చైర్మన్ ని మన హైదరాబాద్ పిలిపించి అశోక హోటల్ ఆ రోజు ఉన్నటువంటి జిల్లా మంత్రులంతా కూడా ఒక దగ్గర తీసి మా డైరెక్టర్లు అందరినీ కూడా ఒక దగ్గర తీసి ఆ రోజు ఉమ్మడి మన డైరెక్టర్లతో పాటు ఉమ్మడి డిసిసిబి చైర్మన్ బ్యాచ్ చైర్మన్ కూడా
ఒక దగ్గర తెరిచి మన ఉమ్మడి జిల్లాలో గోదామ్స్ కట్టాలా, రైతులకు గోదామ్స్ కట్టలే బాగుంటది. ఇప్పుడు ఉత్తమంలో చెప్పిన అంతా గోదాం కాకుండా మనకు ఇంకొకటి కోల్డ్ స్టోరేజ్ కాబట్టి బాగుంటుందని చెప్పి నేను వచ్చిన తర్వాత దాదాపు 400 కోట్ల రూపాయలతోని తక్కువ వడ్డీకి ఆ సొసైటీలో బండలు పడద్దు, సొసైటీకి ఒక బాధలు కావద్దు, అది భూమిపట్ట కాకుండా ఒక బడులు వచ్చే విధంగా ఉండాలని చెప్పి 10 పైసల వడ్డీకి నా పాటు వాళ్ళు డైరెక్ట్ మాట్లాడి మన సొసైటీలకి ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలకు అన్నింటినీ కూడా గోడౌన్స్ చేయాలని మంచి ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కూడా గోదావరి 10 పైసల వడ్డీకి మన దగ్గర ఈ తాండూరు మండలంలో మనం ఇవ్వడం జరిగింది ఒక గోడౌన్. ఇక్కడ కోల్డ్ స్టోర్ జరిగారు, అది కూడా ఇప్పుడు నేను చైర్మన్, నేను ఇప్పుడు వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఖచ్చితంగా నా పాలసీ ఏముంది, గతంలో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అది ఇచ్చిన 10 పైసల కొట్టి అది తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉత్తమంలో చెప్పినో ఖచ్చితంగా కోల్డ్ స్టోర్ చేస్తే తాండూరులో ఉల్లిగడ్డ ఉంటది, మిర్చి ఉంటది, పసుపు ఉంటది, అవసరం కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా మన రైతాంగానికి అవసరం కనుక ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇప్పుడు రుణమాఫీ గురించి తప్పకుండా చాలా మంది చెప్పారు, ప్రశాంత్ చెప్పారు, మా సోదరు చెప్పింది, ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మన ఎమ్మెల్యే గారు నాకు ఉంది. మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. మన